కథాభారతి శ్రోతలకు స్వాగతం. ఈరోజు కథ వినిపించడానికి ముందుగా ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలి. 2 నెలల క్రితం నమస్తే తెలంగాణ పత్రికలో ఒక కథ చదివాను. ఆ కథ బహుమతినార్జించిన కథ. దాన్ని ఆడియోగా చేసి జపాన్ తెలుగు కథాభిమానులకు మరియు కథాభారతి ఇతర శ్రోతలకు అందిద్దామని రచయితను సంప్రదించాను. ప్రత్యుత్తరం రాలేదు. అటువంటి ఉత్తమ కథను మీకు అందించలేకపోతున్నాననే నిర్వీర్య భావనతో నా అసఫల ప్రయత్నాన్ని విరమించకుండా ఈసారి రచయిత ఉన్న ప్రాంతం నుండి నాకున్న ఒక చిరకాల మిత్రుణ్ణి ఆశ్రయించి సహాయం కోరగా ఆ ప్రయత్నం ఫలించి రచయిత నుండి స్పందన వచ్చింది. ఆ స్పందన అలాంటిది ఇలాంటిది కాదు. నేను అనుమతి కోరింది చదివిన ఒక్క కథను ఆడియోగా చేయడానికైతే రచయిత నాపై కనకవర్షం కురిపిస్తూ ఇంకో 20 కథలు పంపించారు ఒక పుస్తక రూపంలో. తెలిసిందేమిటంటే జూన్ 2024లో ఆవిష్కరించిన ఈ పుస్తకం రచయిత 8వ కథా సంపుటి అని. ఆ కథా సంపుటి పేరు నిర్వాణ. రచయిత శ్రీ రామచంద్రమౌళి గారు. దీంట్లో మొత్తం 20 కథలు, దాదాపు అన్నీ బహుమతినార్జించిన కథలే. మీకు వీలున్నన్ని కథలను ఆడియోగా రూపొందించి జపాన్లో ఉన్న మన తెలుగు కథాప్రియులకు వినిపించండి అంటూ అనుమతినిచ్చి, జపాన్లో ఉన్న తెలుగువారికే కాకుండా యావత్ భారతంలోనూ ఖండాంతరాలలో ఉన్న కథాప్రియులకు ప్రతి తెలుగువారికి రామచంద్రమౌళి గారు సమర్పిస్తున్న ఒక అమూల్య కానుక ఇది. ఈ కథల గురించి వారి ముందు మాటలు రాస్తూ పుస్తకంలో తనదే అయిన జీవితంలోంచి, తన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాల్లోంచి, తన చుట్టూ విస్తరించి ఉన్న సమాజంలోని చిత్ర విచిత్ర తత్వాలు గల వేర్వేరు వ్యక్తుల జీవితాల్లోంచి ఒకానొక పర్స్పెక్టివ్లో పరిశీలనాత్మకంగా, పరిశోధనాత్మకంగా, అధ్యయనాత్మకంగా అనుశీలించినప్పుడు చాలా గమ్మత్తైన, తమాషా అయిన విషయాలు తెలుస్తుంటాయి. ఆ తెలుస్తున్న సంగతులు భిన్నమైనవి, ప్రత్యేకమైనవి, అసాధారణమైనవి అయినప్పుడు అవి జన్మతా సృజనకారుడైన వ్యక్తి అక్షరకారుడైతే వానిలో ఒక్కోసారి ప్రతిస్పందనలుగా ప్రకోపిస్తూ, ఉద్వేగిస్తూ, సంచలిస్తూ ఒక నిగ్రహాతీత దశలో ఒక రచనగా జన్మిస్తుంది. అప్పుడు అది ఒక మాధ్యమాన్ని తొడుక్కుని వస్తువు స్వభావాన్ని బట్టి ఒక కవితగానో, కథగానో, నవలగానో ప్రత్యక్షమై ఇక ప్రవహించడం మొదలుపెడుతుంది. ఏ రచయిత కృతైనా ఆ రచయిత పొందే అనుభవంలోంచి ఉద్భవించే అనుభూతి నాణ్యతపై, ఆ అనుభూతిలోంచి పాఠకుణ్ణి తనదైన అంతరంగోన్నతికి తోడ్కొనిపోయి రంజింపచేయగల సమర్థతపై ఆధారపడి ఉండి ఆ రచన తనదైన విలువను సంతరించుకుంటుంది. కథను చెబుతున్నప్పుడు రచయిత తనకున్న భాషా పటిమ, వ్యక్తీకరణ సమర్థత, నవ్యత, శిల్పీకరణ ప్రతిభ, తనదే అయిన శైలి, నడక, వస్తు విశిష్టత, ప్రయోగికత ఇత్యాది అంశాలపై ఆధారపడి ఉంటుంది. స్థూలంగా ఒక రచయిత యొక్క కృతకృత్యత అతను అందించే రచన పాఠకునిపై ఎటువంటి ప్రభావాన్ని చూపి, ఏ ప్రతిఫలనలతో అతన్ని ఉన్నతీకరిస్తుంది, ఏ రకంగా అది సమాజాన్ని, సామాజిక ప్రవర్తనలను సంస్కారవంతంగా మలచగలుగుతుంది అన్న అంశాలపై ఆధారపడి చదువరుల మన్ననను, ప్రశంసలను, గుర్తింపును పొందుతుంది. మొత్తం మీద విలక్షణత, విభిన్నతే ఏ రచనకైనా ప్రాణం. ఆ విలక్షణత కోసమే ప్రయత్నిస్తూ, పరితపిస్తూ ఇంతవరకు 400కు పైగా కథలు రాసిన నేను నాదే అయిన ప్రత్యేక గొంతుతో వీటిని నా 8వ కథా సంపుటిగా మీకు అందిస్తున్నాను. అయితే నిస్సందేహంగా ఈ కథలు
అందరూ కథాపాఠకుల కోసం రాసినవి మాత్రం కావు. ఈ సంపుటిలోని కథలు దాదాపు అన్నీ వివిధ ప్రసిద్ధ పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులను పొందినవే. కథకు తప్పక ఒక ప్రయోజనం ఉండాలని, అది చదువరిపై తప్పక ఎంతో కొంత ప్రభావాన్ని చూపాలని, అది కొంతకాలం పాటు పాఠకుణ్ణి వెంటాడాలని, అంతిమంగా చదివిన వ్యక్తిని ఉన్నతీకరించాలని నేను చాలా బలంగా నమ్ముతాను. మ్యాథమెటిక్స్ చదువుతున్న విద్యార్థులు మొదట ఎలిమెంటరీ మ్యాథ్స్తో మొదలుపెట్టి హయ్యర్ మ్యాథ్స్, తర్వాత ఇంజనీరింగ్ మ్యాథ్స్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్, చివరికి ప్యూర్ శుద్ధ మ్యాథమెటిక్స్ అధ్యయనంతో పక్వతను సాధిస్తారు. అయితే గణితం సహా ఏ జ్ఞాన శాఖలోనైనా నేర్చుకునేటప్పుడు రంగప్రవేశము, విస్తృత సాధనతో కూడిన కృషి, తదనంతరం పరిపక్వత, సాధికారత, ఇలా సాగుతుంది ప్రయాణం. కథా సాహిత్య రంగంలో ఇలా మెట్టుపై మెట్టుగా ఎదగడంతో మంచి కథలను, మంచివి కాని కథలను పసిగట్టగల పక్వతను సంపాదించుకున్న సహృదయులైన చదువురుల కోసమే ఈ కథలు ప్రత్యేకంగా. మంచి కథలను ఆస్వాదించి తృప్తి చెందే మాన్యుల కోసమే ఇవి అంటారు రచయిత శ్రీ రామచంద్రమౌళి గారు. ఒక విశేషం ఏమిటంటే, ఆకాశవాణి వరంగల్ విభాగం వారు రామచంద్రమౌళి గారి 13 కథలను వరుసగా ప్రసారం చేసి ఒక ఆల్బమ్ విడుదల చేశారు. అది బహుళ జనాదరణను పొందింది. ఈ కథా రచయిత పరిచయాన్ని కథ తర్వాత చేస్తాను. ముందు వారి కథలోకి వెళదాం. ఈ నిర్వాణ అనే పుస్తకంలోని మొదటి కథ నిర్వాణ. మనిషికి 2 జీవితాలు. ఒకటి పూర్తిగా భౌతికమైనది, మరొకటి భౌతికేతరము, అభౌతికము అయినది. నిరంతరం ఈ వర్తమాన సంక్లిష్ట భౌతిక జీవితంలోనే కనలిపోతున్న ఈ తరంను ఒక భౌతికాతీత జీవితంలోకి నడిపించుకుపోవాలని ఈ కథ. కాలం నది. నది ఎప్పుడూ గర్జిస్తూ, ఉద్ధృతమవుతూ, శాంతిస్తూ, అంతఃజురులతో ఘర్షిస్తూ కూడా నిలకడగా మున్ముందుకే ప్రవహిస్తూ వెళ్తుంది. నది వెనుదిరగడము, ఆగి వెనక్కి చూచుకోవడము ఉండదు. వ్యతిరిక్త ప్రవాహము ఉండదు. కాలం కూడా అంతే, ముందుకు దూసుకుపోవడమే. ఈరోజు పుట్టిన మనిషికి రేపు 2 రోజుల వయస్సు, తర్వాత 3 రోజులు, 1 నెల, 6 నెలలు, 6 ఏండ్లు. వయసు పెరగడమే, తరగడం ఉండదు. మనిషి పాతబడడం, వస్తువులు పాతబడడం, ప్రపంచం పాతబడడం, సకల చరాచర సృష్టంతా పాతబడుతూ ఉండడం, ఇదంతా ఒక అర్థం కాని అభౌతిక క్రీడ. మనిషి ఈ కాలమనే మహాప్రవాహంలోకి ఎదురీదుతూ గతంలోకి, గతాంతర జీవితంలోకి, వార్ధక్యంలో నుండి మళ్ళీ యవ్వనంలోకి, బాల్యంలోకి, అక్కడి నుండి గత జన్మల్లోకి, అంతకు ముందటి ప్రాచీనతల్లోకి, మూలాల్లోకి, ఆదిలోకి పునర్యానించగలడా? ఏమో. అంటే అట్లా రిగ్రెస్ అవుతూ గతంలోకి అభిక్రమించడం అంటే మనిషి గత జన్మల స్పృహలోకి వెళ్తూ తనను తాను తరచి తెలుసుకుంటున్నట్టున్నట్టేనా? 76 ఏండ్ల విశ్రాంత శాస్త్రవేత్త విశ్వనాథం కళ్ళు మూసుకున్నాడు నిశ్శబ్దంగా, మౌనంగా, నిర్వికారంగా. అతను అప్పుడు ప్రశాంత సముద్రంలా ఉన్నాడు, గంభీరమై. విశ్వనాథం హైదరాబాద్ గచ్చిబౌలిలో L&T వాళ్ళు నిర్మించిన పాష్ బహుబ్లాక్ల అపార్ట్మెంట్లలో జే బ్లాక్ 12వ అంతస్తులోని 1204వ నంబర్
4 బిహెచ్కేలోని విశాలమైన నైరుతి బెడ్రూంలో వెన్నెల పరుపులతో చేసినట్టున్న కింగ్ సైజ్ బెడ్పై అచేతనంగా పడుకుని ఉన్నాడు. అతని మనసు కల్లోల కడలిలా ఉంది. శరీరం రాలిపోయిన బొడ్డుమల్లె పువ్వులా వాడిపోయి ఉంది. జీవితం ఏమిటి అని అతని హృదయం గత చాలా రోజులుగా తనలో తాను తర్కిస్తోంది. బ్రతుకంతా ఎన్నెన్నో పరిశోధనలు చేసి, అధ్యయనాలు చేసి, ఎన్నో కొత్త కొత్త జీవశాస్త్ర రహస్యాలను కనుక్కుని, మనుషుల దీర్ఘవ్యాధులకు ఎన్నో ఔషధాలను రూపకల్పన చేసి, ఎన్నో పేటెంట్స్ను సంపాదించి, చప్పట్లు. కళ్ళు మూసుకుంటే జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తల సదస్సుల్లో హర్షాతిరేకంతో తను జీవశాస్త్ర మూలాలను ఆవిష్కరిస్తూ కీలక రహస్యాలను విప్పి చెబుతుండగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేధావులు కరతాళ ధ్వనులు చేస్తున్నప్పుడు పొందిన మహోద్వేగ గడియలు. అవన్నీ ఇప్పుడేవి? ఆ అమృత క్షణాలేవి? విశ్వనాథం ఒంటరి. భార్య పోయింది ఏడాది క్రితం. ఒక్కగా ఒక్క కొడుకు గూగుల్ దక్షిణాసియా అధిపతి. ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం ఉండని ఉద్యోగం. ఇక ఎవ్వరూ లేరు అతనికి. అసలు మనిషికి ఏమి కావాలి అని ప్రశ్న. ఎన్నో ఆధ్యాత్మిక, తాత్విక, మానసిక శాస్త్ర, ప్రపంచ సాహిత్య విలక్షణ గ్రంథాలన్నింటినీ ఆపోసన పట్టి అంతిమం ఏమిటి అని తర్కం. చివరి తీరం, ఆఖరి అవధి, అవతలి ఒడ్డుపై ఏమున్నది? విశ్వనాథానికి తను ఎంతో ఆరాధించే భారతదేశ మహోన్నత గ్రంథం భగవద్గీత జ్ఞాపకం వచ్చింది. నేను ఈ ప్రపంచానికి అత్యంత ప్రాచీన కాలం నుండి జ్ఞానాన్ని దానం చేస్తున్న పవిత్ర పుణ్యభూమి భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను అని ఎన్నెన్నో వేదికలపై ఉద్వేగంతో చెప్పిన విషయం విశ్వనాథం మనసులో కదలాడి చప్పున అతని కళ్ళ నిండా నీళ్లు పొంగుకొచ్చాయి ఎందుకో. భగవద్గీత 7,000 శ్లోకాల్లో కొన్ని వందల శ్లోకాలు అతనికి కంఠతా వచ్చు. మానవులను సన్మార్గంలో నడిపే మంత్రాలవి విశ్వనాథం దృష్టిలో. 4వ అధ్యాయం జ్ఞానయోగంలో బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున త్యాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గడిచినవి. నేను వాటినన్నింటినీ ఎరుగుదును. కానీ నీవు ఎరుగవు, మరిచితివి. ధర్మాధర్మాది సంస్కారముల చేత నీ జ్ఞానశక్తి ఆవృతమైనది. నీవు మాయాధీనుడవు. కానీ నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడను. అలుప్త విద్యాశక్తిని మాయాధీసుడను అగుటచే నా జ్ఞానశక్తి సర్వదా అనావృతము. అంటే తనకు గత జన్మల వృత్తాంతం ఏదీ స్ఫురించదా? అటు బౌద్ధంలో ఆలారకాలాముడు, ఉద్ధక రామపుత్రుడు అనే ఇద్దరు యోగి పుంగువుల దగ్గర సంజ్ఞాన సజ్జాయతన, నిర్వికల్ప సమాధి విద్యలను నేర్చుకుని అంతిమంగా మగధ రాజ్యంలోని ఉరువేల అంటే ఇప్పటి బుద్ధగయకు చేరుకున్న సిద్ధార్థుడు తన 35 వయసులో సంబోధి అంటే సంపూర్ణ జ్ఞానోదయం కలిగి బుద్ధుడయ్యాడు. బుద్ధుడు ప్రవచించిన సత్యం ఏమిటంటే ధ్యానం, ఏకాగ్రతే సమాధి స్థితి కాదు, ఆ రెంటికి మించిన స్థితి ధ్యానంలోకి వెళ్ళగలిగిన బౌద్ధ భిక్షువు హృదయంలో ఆనందం ఉద్భవిస్తుంది. అతడు 4 ధ్యాన దశలను అధిగమిస్తాడు. శరీరాన్ని, మనసుని పవిత్రత, స్వచ్ఛత ఆవరిస్తాయి. ఆ దశలో చతురార్య సత్యాలైన లోకంలో దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, దుఃఖాన్ని నిరోధించవచ్చు,
దుఃఖ నిరోధానికి మార్గం ఉంది అన్న గ్రహింపుతో అర్థం చేసుకుని సుఖాపేక్ష, అస్తిత్వాపేక్ష, అవిద్య అనే 3 మహాదోషాలు ఎలా మొదలవుతాయో, ఎలా అంతమవుతాయో గ్రహిస్తాడు. అప్పుడు ఆ బౌద్ధ భిక్షువు తన పూర్వజన్మ పరంపరనే కాకుండా ఇతరుల గత జన్మలను కూడా మనోనేత్రంతో దర్శించి అర్థం చేసుకుంటాడు. ఈ చతురార్య సత్యాలే కాక అష్టాంగ మార్గం అంటే సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ కృషి, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. ఇదంతా ఒక అనంత ప్రయాణమై బౌద్ధ ధర్మసార సంగ్రహణంగా నిర్వాణం ప్రాప్తమవుతుందని సారాంశం. అసలు ఈ నిర్వాణం అనగా ఏమిటి? నిర్వాణం అనేది బుద్ధుని ప్రవచనం ప్రకారం చావు పుట్టుకలు, వ్యాధులు, దుఃఖాలు లేని అనిర్వచనీయ నిరుపమాన స్థితి. మనం ఊహిస్తున్నట్టుగా మరణానంతరం కూడా ఈ జన్మలోనే బతికి ఉండగానే పొందగలిగిన స్థితి. ఆనందమయమైన ప్రశాంత స్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ధార్మిక జీవనానికున్న అత్యున్నత లక్ష్యం నిర్వాణం. నిర్వాణ పథాన్ని పొందిన సాధకుడు మరణ భయాతీతుడు. పునఃపున జన్మలు, పునఃపున మరణాలు, ఈ ప్రత్యయ అప్రత్యయాలు ఏమిటి? కుండలినీ చక్రాలు మూలాధార చక్రం నుండి మొదలై స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార సప్తచక్రాలుగా విస్తృతమై ఈ సహస్రార చక్రమే పినైల్ గ్లాండ్ 3వ కన్నుగా పరివర్తించి దివ్య దృష్టై విశ్వనాథానికి తను ఎటో కాలంలోకి అంతరిక్షం నుండి రాలిపోతున్న నక్షత్రంలా పతనమైపోతూ రివ్వున దూసుకుపోతూ ఇప్పుడు తాను ఆనందుడు. బుద్ధుని అనుంగు సహచరుల్లో ముఖ్య అనుచరుడు కపిలవస్తుపురం, మగధ రాజ్యం వేణువనం, మృగదావనం, త్రిశరణాలు, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఏవేవో ద్వారాలు తెరుచుకుంటూ, ఆకాశాలు విచ్చుకుంటూ, అడవులు బాహువులను చాస్తూ ఆహ్వానిస్తూ, సముద్రాలు, వనాలు, వసంతాలు, జలపాతాలు, నదీ సంగమాలు అంతా ఒక వినూత్న మాయామేయ సంచలితోద్విగ్న సంభరితం. ఒకదాని వెంట మరొక జన్మ, మరొక మరణం, ఇంకొక పుట్టుక, ఇంకొక చావు. చక్రమేదో నిరంతరంగా పరిభ్రమిస్తూ నీడలు, వెలుగులు, చీకట్లు, వేకువలు, మెలకువలు, నిర్నిద్రలు. తెగిపోతున్నాడు తను. గగనోద్ధతి నుండి ఇటు ఈ పాతాళాంతరాల్లోకి. బెల్ మోగుతోంది. ట్రన్ అని నిరంతరంగా. సమాంతరంగా ఇటు ప్రక్కనున్న మొబైల్ ఫోన్ కూడా. విశ్వనాథం ఉలిక్కి పడ్డాడు. రాలిపడ్డాడు చటుక్కున స్పృహలోకి. కళ్ళు తెరిస్తే ఎదుట గోడపై గడియారంలో 9:40 రాత్రి. బుద్ధుని అనుచరుడైన తను ఆనందుడు. బుద్ధుని బోధనలన్నింటినీ క్రోడీకరించి కూర్చిన త్రిపిటకాలు స్పృహ. తి అంటే 3, పిటకాలు అంటే 3 గంపలు. వినయ పిటక, సుత్త పిటక, అభిధమ్మ పిటక. 3 గంపల నిండా అనంత జ్ఞానం. జ్ఞానమయ, కాంతిమయ, శాంతిమయ, మహితాత్మమయ మనోజ్ఞ భూమి ఈ తన భరతభూమి. బెల్ ఇంకా మోగుతూనే ఉంది. విశ్వనాథం కదలలేడు. అచేతనుడు. 2 కాళ్ళు పడిపోయి ప్యారలైజ్ అయి కింది లోయర్ బాడీ మొత్తం అచేతనం. అప్పర్ పార్షియల్లీ ఫంక్షనల్. కాళ్ళు కదలవు, చేతులు కదులుతాయి కానీ పనిచేయవు. తను బతికుంటాడు కానీ చచ్చిపోయి శ్వాసిస్తూ. జీవన్మృతుడాతను
విశ్వనాథం ఒంటిపైన ఒక అందమైన పట్టు జలతారు వంటి దుప్పటి ఉంది. పాదాలపై నుండి ఛాతీ వరకు. దుప్పటి కింద అంతా నగ్నం. పిరుదుల కింద ఒక లాట్రిన్ బోవెల్ అటాచ్డ్, మోటరైజ్డ్, సెల్ఫ్ క్లీనింగ్ అండ్ స్కావెంజింగ్, ప్రెషరైజ్డ్, ఎయిర్ ఆపరేటెడ్. దొడ్డికి వచ్చినప్పుడు కుడి చేతికి దగ్గరలో ఉన్న టచ్ బటన్స్ స్పర్శిస్తే మోటార్ ఆన్ అయి బోవెల్లో పడ్డ మలాన్ని బయటికి తన్నుకుపోయి శానిటైజర్ ద్రవాన్ని చిమ్మి శుభ్రపరిచి క్షణాల్లో అంతా మామూలు. ఆ అద్భుతమైన మెషిన్ను కొడుకు 6 నెలల క్రితం స్విట్జర్లాండ్ నుండి తెప్పించి ఇన్స్టాల్ చేయించాడు. లేకుంటే నరకమే. చచ్చుబడిపోయిన శరీర కింది భాగం మలమూత్రాల విసర్జన తాలూకు సంకేతాలను మాత్రం ఇస్తుంది, కానీ చర్యలు తెలియవు విశ్వనాథానికి. జీవిత చరమం ఇంత భయంకరంగా ఉంటుందా, చచ్చిపోతే బాగుండును అని ఆయన రోజుకు కనీసం 100 సార్లైనా అనుకుంటాడు కళ్ళ నిండా నీళ్లతో. కానీ చావు రాదు పిలవగానే. మృత్యుదేవత తల్లిలాంటిది. ఏడుస్తూ పిలవగానే రాదు. మదర్ నోస్ వెన్ టు ఫీడ్ ది చైల్డ్. తను రావలసినప్పుడే వచ్చి పరిష్వంగిస్తుంది. హాల్, అపార్ట్మెంట్ అంతా అతి నిశ్శబ్దంగా బంగారు పాముల పుట్టలా ఉంది. ఆయన దగ్గర నర్సింగ్ డ్యూటీలో ఉండే మిసెస్ బెంజమిన్ ఈరోజు రాదు. ఆమె బిడ్డ పెళ్ళి. ఇంకా 2 దినాలు రాదు. అవుట్ ఆఫ్ స్టేషన్. ఇంకెవరినో ఏర్పాటు చేసింది ప్రతిగా. కానీ వాడో ఆమెనో రాలేదు. డబ్బు ఉంటే అన్ని సౌకర్యాలు, అన్ని సేవలు అందవని, ముఖ్యంగా ప్రేమ దొరకదని విశ్వనాథానికి ఎప్పుడో అర్థమైంది. కుడి చేతి దగ్గరున్న లేజర్ కంట్రోలర్ను సుతిమెత్తగా నొక్కాడు. 30 ఫీట్ల దూరంలో ఉన్న సింహద్వారం తెరుచుకుంది నాజూగ్గా. అప్పుడు అర్థమైంది విశ్వనాథానికి, బయట అతి భయంకరమైన వర్షం కురుస్తోందని. వాన చప్పుడు భీకరంగా. దర్వాజా దగ్గర నిలబడి ఒక యువతి. వర్షంలో తడిచి ముద్దయి, ఒంటి నుండి నీళ్లు ధారలు ధారలుగా కారుతూ. ఒంటిపైన అతి నల్లగా తడిచిన టీషర్ట్, చేతిలో నల్లటి సంచి, ముఖంపై కాంతివంతంగా మెరుస్తూ నవ్వు. గడప దగ్గరే ఉండిపోయి, సార్, స్విగ్గీ అంది. స్విగ్గీ, జొమాటో, హంగ్రీ సేవర్స్కు ఒక కండిషన్ ఉంటుంది. డెలివరీ ఇచ్చేటప్పుడు కస్టమర్ ఇంటి గడప బయటనే నిలబడి ఫుడ్ను డెలివరీ చేయాలి అని. సేఫ్టీ మెజర్ అది. విశ్వనాథం క్షణకాలంలో 1 గంట క్రితం నుండి తన 6th సెన్స్, అంటే మనసులో నిద్రావస్థలో ఉన్న ఇంట్యూషన్, జరగబోయే సంగతిని ముందే సూచించే భగవత్ నిర్మిత ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ న్యూరాన్స్ యాక్టివేట్ అయి భారతీయ ప్రాచీన సాహిత్యంలో ఉటంకించిన ఆకాశవాణి ఆదేశాల వంటిది. 1 గంటలో ఎవరో వస్తారు, ఎవరో వస్తారు, ఎవరో వచ్చి అని. వచ్చింది ఆ ఆకాశవాణి దూతేనా? ఈమెనా? ప్లీజ్ కమెన్ అని సకల శక్తులను కూడగట్టుకుని పలికాడు విశ్వనాథం. అప్పుడు చూచిందామె బయటి తలుపు రెక్కపై వేమూరి విశ్వనాథం, సైంటిస్ట్ అన్న అక్షరాలను. ఒక్కసారిగా ఇంట్రావీనస్ కాల్షియం ఇంజెక్షన్ను తీసుకున్నంత విభ్రమానికి లోనై ఆ హాల్లోకి భయంగా నడిచింది ఒంటి నిండా వర్షపు నీళ్ళోడుతూనే. విశ్వనాథం దగ్గరగా వచ్చి ప్రక్కనే నిలబడి ఆయన కళ్ళలోకి చూచింది దయగా, తల్లివలే. విశ్వనాథం ఎందుకో తీవ్రంగా చలించిపోతూ ఆమె వైపు అతి నిస్సహాయంగా, దీనంగా, సముద్రమంత ప్రేమతో, వాత్సల్యంగా చూశాడు. అప్పటిదాకా తనకు ఆకలి వేస్తుందన్న విషయాన్ని మరిచిపోయిన అతనికి తల్లి దగ్గరికి రాగానే పాలు తాగాలన్న స్పృహ కలిగిన పసిబాలుని వలె చకితుడై, ఇప్పుడీమె తనకు ఆహారాన్ని తెచ్చిందా? 1 కప్పు పెరుగన్నం. ఇంత రాత్రి ఇంత భీకర వర్షంలో తడుస్తూ, అమ్మవలే, కన్న తల్లివలే అనుకున్నాడు కన్నీళ్లలో సుడి తిరిగిపోతూ. సార్, కర్డ్ రైస్ అంది.
ప్రతిగా అతనేమీ మాట్లాడలేకపోయాడు. ఎందుకో అతని గొంతు గద్గదమై ఒట్టి కన్నీళ్లు లావాలా పొంగి చిమ్ముకొచ్చాయి. తల ఊపాడు చిన్నపిల్లాడిలా. ఆమె ఒంటిపై నుండి కారుతున్న వాన నీటిని కొద్దిగా తుడుచుకుంటూ వీపుకున్న బ్యాగ్లో నుండి ఒక అందమైన మెరుస్తున్న సిల్వర్ పేపర్ ప్యాకెట్ను బయటకు తీసి అతి వినయంగా అతి ప్రేమతో దాన్ని ప్రక్కనున్న టీపాయ్పై పెట్టింది. పెట్టి విశ్వనాథాన్ని జాగ్రత్తగా సానుభూతితో దయతో పరిశీలనగా పరికించింది. అంతా అర్థమైందామెకు. సార్, తినిపించాలా అంది. అతనికిక దుఃఖం ఆగలేదు. ఎక్కెక్కిపడి, నేను యామిని సార్, తనను తాను పరిచయం చేసుకుంటూ అని వెండి రంగులో ఉన్న పెట్టె మీది వెండి రంగు కాగితాన్ని ఒలిచి, అప్పటిదాకా తనలో ఇంత ఆకలి దాగి ఉందా అనిపించిందేమో విశ్వనాథానికి. ఉద్యుక్తుడయ్యాడు మానసికంగా తినడానికి. అప్పుడు గమనించిందామె అతని తలగడ దగ్గర ఉన్న అద్భుతమైన పుస్తకం డై ఎంప్టీ బై టోడ్ హెన్రీ. ఖాళీగా మరణించు అని ఆ పుస్తకం. నిత్య సంఘర్షణలతో, కోటి కోరికలతో, ఆపేక్షలతో, స్వార్థపర ఆకాంక్షలతో నిరంతరం శిథిలమైపోయే మనిషి అసలు ఖాళీగా ఉంటాడా ఎప్పుడైనా? మనిషి తనను తాను ఖాళీ చేసుకోవటం ఎంత కష్టమో. అది ఒక ఆత్మపరిత్యాగ దశ. భావాతీత ధ్యాన యోగ, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ సాధనతో మాత్రమే సాధ్యమయ్యే తురీయ క్రియ. ఈయన ఈ పుస్తకాన్ని చదువుతున్నాడా ఈ అచేతన స్థితిలో అనుకుంది యామిని అతని వైపు అనునయింపుగా చూస్తూ, చేతిలోకి ఒక చెంచా పెరుగన్నంను తీసుకుని విశ్వనాథం నోటికందిస్తూ. విశ్వనాథం నోటిని ఆతృతగా తెరిచాడు. పక్షికునకు తల్లి పక్షి ఆహారాన్ని ముక్కుతో అందిస్తున్నప్పటి పారవస్య క్షణంలో వలె. డై ఎంటీ రాసిన టోడ్ హెన్రీ గురించి ఆలోచించిందామె ఆ కొద్ది క్షణాల్లో, అతనికి అన్నం తినిపిస్తూ. హెన్రీ ఒక కీలకమైన వ్యాపార సదస్సులో పాల్గొంటున్నప్పుడు ప్రసంగిస్తూ ఒక పెద్దాయన సభికులను అడిగాడట, ఈ ప్రపంచంలో రిచ్ ల్యాండ్ ఎక్కడుంది అని. దానికి ఆ పెద్దల్లో ఒకరు ఆయిల్ రిచ్ గల్ఫ్ దేశాలని, ఇంకొకరు ఆఫ్రికాలోని వజ్రాల భూములని, ఇట్లా అనేక జవాబులను చెప్పారు. కానీ అంతిమంగా ఆ ప్రశ్నించిన పెద్దాయన చెప్పిందేమిటంటే, అన్నింటికన్నా అతి ధనిక భూమి శ్మశానం అని. అందరూ ఆశ్చర్యపోతుండగా మళ్ళీ ఆయన చెప్పాడు, అంతిమంగా ఎవరైనా తన వెంట దేన్ని తీసుకుపోలేని నిస్సహాయతలో తనతో ఉన్న సకల ఐశ్వర్యాలను, అద్భుతమైన ఆలోచనలను, జ్ఞానాన్ని, గమ్యాలను చేరగల నేర్పును, అన్నింటినీ మించి ఈ మానవలోకాన్ని పవిత్రంగా ప్రేమించగల దైవత్వాన్ని అన్నింటినీ నీ సహమానవులకు దానం చేసి నిర్వాణ స్థితిలో ఎవరైనా చేరగలిగేది ఒక్క శ్మశానానికే గదా అని. అప్పుడు అవాక్కైన నిశ్శబ్దమే టోడ్ హెన్రీ చేత ఆ అద్భుతమైన డై ఎంటీ గ్రంథాన్ని రాయించింది. కానీ మనిషి తనను తాను ఖాళీ చేసుకోవటం అంత సులువైన విషయం కాదని తెలుస్తుంది ఎవరికైనా ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు. యామిని ఊహకు భిన్నంగా విశ్వనాథం ఆమె తినిపిస్తున్న కొద్దీ బాక్స్లోని పెరుగన్నాన్ని మొత్తం తిన్నాడు ఆబగా. ఆశ్చర్యపోయిందామె. తర్వాత ప్రశాంత వదనంతో, ఎదురుగా ఆ గోడకు 8 ర్యాక్స్ ఉన్నాయమ్మా. దే ఆర్ నంబర్డ్. గో టు 0, ఓపెన్ విత్ దిస్ కీ అని ఒక తాళం చెవిని తలగడ కింద నుండి తీసిచ్చాడు. అది దగదగా మెరుస్తోంది. ఆ 0 ర్యాక్లో ఇంకో కీ ఉంటుంది. దాంతో ఓపెన్ ర్యాక్ నంబర్ 5, 6 and 3 అని ఆయాసపడ్డం మొదలెట్టాడు. యామిని ఆ తాళం చెవిని తీసుకుని మౌనంగా వెళ్ళి 0 అరను తెరిచి దాని లోపలి నుండి మరో నల్లని క్రోమియం కీని తీసుకుని
మొదట ఆయన చెప్పినట్టే 5వ నంబర్ అరను తెరిచింది. దాని నిండా దిమ్మ తిరిగేటట్టు గుట్టలు గుట్టలుగా అన్ని 2000 రూపాయల నోట్ల కట్టలున్నాయి. కొన్ని కోట్లవుతుందవి. ఆ అరను మూసి 6వ నెంబర్ను తెరిచింది. దాని నిండా అన్ని బంగారు వజ్రాలు పొదిగిన ఆభరణాలు. అవి అనేక కోట్ల విలువైనవే. దాన్ని మూసి అతను చెప్పిన 3వ నెంబర్ అరను తెరిచింది. దాంట్లో అతని చెక్బుక్లు 5-6, అన్నీ అంతర్జాతీయ బ్యాంకులవి. ప్రక్కనే 5-6 ఫైల్స్. తెరిచి చూచింది. అన్నీ విశ్వనాథం కనిపెట్టి ఈ ప్రపంచానికి ప్రసాదించిన మనిషిని వ్యాధుల నుండి రక్షించగలిగే పరిశోధనల బాపతు పేటెంట్స్, కోట్ల విలువగలవి. అయితే చిత్రంగా ఆమెకు అదే అరలో బంగారు రంగు అట్టతో దగదగా మెరిసిపోతూ లావైన గ్రంథం శ్రీమద్భగవద్గీత కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని మిగతా అరలన్నింటికీ జాగ్రత్తగా మళ్లీ తాళం వేసి తిరిగి ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చి ఎదురుగా నిలబడి ఆమె చేతిలో అంతకుముందే ఆయన ఇచ్చిన ప్రధాన తాళం చెవి ఉంది. అప్రయత్నంగానే యామిని అతని తలగడ పక్కనే ఉన్న డై ఎంటీ పుస్తకాన్ని చూసింది ఒక లిప్తకాలం చిత్రంగా. సరిగ్గా ఆ క్షణమే విశ్వనాథంకు తనలోని 6th సెన్స్ అనబడే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్టివ్ వ్యవస్థ యాక్టివేట్ అవుతూ అర్థం కానిది ఏదో తనను ఆవహిస్తోందన్న సత్యం తెలుస్తుండగా యామిని ఈయన తనకు తన నిధుల రహస్యాలను చెప్పి కావలిస్తే వీటన్నింటినీ తీసుకుపో అన్న సజెషన్ ఇస్తూ తనను తాను ఖాళీ చేసుకుంటున్నాడా అనుకుంది. విశ్వనాథం అతి కష్టంగా అటు ప్రక్కనే ఉన్న మంచం అరలో నుండి ఒక చెక్బుక్ను తీసి అందించాడు ఆమెకు ఆయాసపడుతూనే. మొత్తం 25 లీవ్స్ ఉన్నాయి. అన్నీ సంతకాలు చేసి ఉన్న బ్యాంక్ చెక్స్. దాన్ని యామిని చేతిలో పెట్టి భారంగా కళ్ళు నిలకడగా ఉంచి చూస్తుండగా ఇక ఆలస్యమవుతున్నట్టుగా గ్రహించి యామిని ఒంటిపై నుండి వర్షపు నీరు కారుతుండగానే తన స్విగ్గీ బ్యాగ్లో నుండి ఒక గ్రంథాన్ని బయటికి తీసి విశ్వనాథానికి చూపించింది. అది డై ఎంటీ పుస్తకమే, టోడ్ హెన్రీది. విశ్వనాథం ముఖంపై చిన్మయమైన ఒక నవ్వు మొలిచింది తృప్తిగా. యామిని కళ్ళ నిండా కన్నీళ్లు. విశ్వనాథం మరణించాడని గ్రహించిందామె. మరి తను కూడా ఖాళీ కావాలి కదా. అదండి ఈనాటి కథ. నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీల్లో తృతీయ బహుమతి పొంది తదనంతరం బతుకమ్మ మే 15వ తారీఖు 2021వ సంచికలో ఆదివారం అనుబంధంలో ప్రచురితం కాబడిన శ్రీ రామచంద్రమౌళి గారి కథ నిర్వాణ. ఇక కథారచయిత పరిచయానికి వస్తే, రామచంద్రమౌళి జూలై 8వ తారీఖు 1950లో జననం. నివాసం వరంగల్లు. భార్య రామాలలిత. పిల్లలు మాధురి, శుభ, పవన, రూప. ఉద్యోగం వైస్ ప్రిన్సిపాల్, గణపతి ఇంజనీరింగ్ కాలేజ్, వరంగల్లు. నవలలు 34, కథలు 426, కవిత్వ సంపుటాలు 15, విమర్శ గ్రంథాలు 3 వీరి రచనలు. వీరి కథా సంపుటాలు 1979లో తెగిన చుక్కలు, 2007లో 25 ఏళ్ల నాటి 25 కథలు, 2009లో జనన బీభత్సం మరణ సౌందర్యం, 2011లో పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, 2014లో పిడికెడు పక్షి విశాలాకాశం, 2016లో తాత్పర్యం, 2019లో లోపలి ఖాళీ, 2023లో నిర్వాణ. నవలలు శాపగ్రస్తులు, చూరు నీళ్లు, ప్రవాహం, శాంతివనం, తెలిసి చేసిన తప్పు, అమృతం త్రాగిన రాక్షసులు, వక్రరేఖలు, చదరంగంలో మనుషులు, పిచ్చి గీతలు, రాగధార,
నిన్ను నువ్వు తెలుసుకో, పొగమంచు, మజిలీ, దారి తప్పిన మనుషులు, ఎడారిలో చంద్రుడు, ఎక్కడి నుండి ఎక్కడిదాకా, పరంపర, స్ఫూర్తి ప్రదాతలు, అంతిమం, ఎటు, ఒక పరి జననం ఒక పరి మరణం, మొదటి చీమ, పంజరం, సంకెళ్ళు, సూర్యుని నీడ, జాయపసేనాని, తొవ్వ, కాలనాళిక, కాళోజీ అవార్డు పొందినది, మనిషి పరిచయం, కల్లోలం, పొక్కిలి, నిర్వాణ మొదలగునవి. కవిత్వం 1971లో దీపశిఖ, 1979లో శిలలు వికసిస్తున్నాయి, 1984లో స్మృతిధార, 2004లో ఎటు, 2006లో కిటికీ తెరిచిన తరువాత, 2008లో అంతర్దహనం, 2009లో ఒక దేహం అనేక మరణాలు, 2012లో అంతర, 2014లో అసంపూర్ణ, 2015లో ఒక ఏకాంత సమూహంలోకి నాలో నేను, 2016లో తపస్సు, 2017లో నీడ, 2023లో ఆత్మ. ఇంతేకాకుండా వీరి ఇంగ్లీష్ కవిత్వం కూడా యాజ్ ద విండో ఓపెన్స్ ఇన్ 2006, విదర్ అండ్ అదర్ పోయమ్స్ ఇన్ 2007, ఇన్ఫర్నో ఇన్ 2008, ఫైర్ అండ్ స్నో ఇన్ 2011, రిలీజ్డ్ ఇన్ గ్రీస్ ఇన్ 22nd World Congress of Poets, Antara in 2012, Asampurna in 2014, Into a Crowded Aloneness, Atma, the Soul, Shadow of the Sun, Beauty of the Grotesque, Essence of Life, Kalanalika, The Time Capsule. నాటకాలు మొదటి చీమ, జాయపసేనాని. ఇక వీరి పురస్కారాలు లిస్టు చదవాలంటే చాలా ఉన్నాయి, కొన్నిటిని చదువుతాను. 2007లో తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ కవితా పురస్కారం, 2019లో తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ నవలా పురస్కారం, 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బెస్ట్ టెలిఫిల్మ్ స్వర్ణనంది పురస్కారం, 2008లో సినారే కవితో పురస్కారం, రావి కృష్ణమూర్తి కథా పురస్కారం, 2009లో భాగ్య అవార్డ్, 2010 నోముల సత్యనారాయణ కథా పురస్కారం, 2012 డాక్టర్ అవంస సోమసుందర్ కవితా పురస్కారం, కొలకలూరి భాగీరథి కవితా పురస్కారం, ఫ్రీవర్స్ ఫ్రంట్ కవితా పురస్కారం, 2013లో సహృదయ సాహితీ పురస్కారం, 2014లో వానమామలై వరదాచార్య కవితా పురస్కారం, 2015 గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పురస్కారం, 2020 దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితా పురస్కారం, 2020-21 డాక్టర్ అమృతలత కథా పురస్కారం, 2022 పర్సా రంగారావు కథా పురస్కారం, విద్వాన్ టివి సుబ్బారావు కథా పురస్కారం, 2020లో సృజనలోకం కవితా పురస్కారం మున్నగునవి. విశిష్ట సందర్భాలు చూస్తే 22వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పోయట్స్ 2011 గ్రీస్లో భారత ప్రతినిధిగా పాల్గొనుట, సార్క్ సాహిత్య శిఖరాగ్ర సభలు 2010, 2011, 2012లలో భారత ప్రతినిధిగా పాల్గొనుట, 35వ ప్రపంచ కవుల సమ్మేళనం WCP తైవాన్లో భారత ప్రతినిధిగా పాల్గొనుట, అంతర్జాతీయ సూఫీ కవి సమ్మేళనం జైపూర్ 2014, 2015లో భారత ప్రతినిధి, అమెరికా ఆటా తెలుగు అసోసియేషన్ కాలిఫోర్నియా సభలో గ్రంథావిష్కరణ, అనేక కేంద్ర సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారి కవి సంధి కార్యక్రమాల్లో పాల్గొనుట. ఇక జీవిత సాఫల్య పురస్కారాల విషయానికి వస్తే 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్వర్ణనంది పురస్కారం, 2016లో ది ఆంధ్ర మహాసభ జిమ్ఖానా ముంబై జీవిత సాఫల్య పురస్కారం, 2017లో సృజనలోకం వరల్డ్ పోయిటరీ ఫెస్టివల్ జీవిత సాఫల్య పురస్కారం, 2017లో పెంటాసీ బి ఫిలిప్పైన్స్ జీవిత సాఫల్య పురస్కారం, వంగూరి చిట్టెన్రాజు USA ఆస్ట్రేలియా మెల్బోర్న్ జీవిత సాఫల్య పురస్కారం, 2022లో బమ్మెర పోతన స్వర్ణాంగుళీయ జీవిత సాఫల్య పురస్కారం, 2014లో సింగపూర్ తెలుగు అసోసియేషన్ జీవిత సాఫల్య పురస్కారం, 1999లో భారత రాష్ట్రపతి నుండి ఉత్తమ ఇంజనీరింగ్ అధ్యాపక పురస్కారం, 2000వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఇంజనీరింగ్ అధ్యాపక పురస్కారం, 2023లో గుంటూరు శేషేంద్ర శర్మ జీవిత సాఫల్య పురస్కారం, 2019లో నాజీ నామన్ లెబనాన్ ప్రపంచ స్థాయి జీవిత సాఫల్య పురస్కారం, 2022లో డాక్టర్ అమృతలత జీవిత సాఫల్య పురస్కారం, 2006లో అమెరికా ఆటా తెలుగు అసోసియేషన్ జీవిత సాఫల్య పురస్కారం, 2021లో సార్క్ జీవిత సాఫల్య పురస్కారం మున్నగునవి, ఇంకా ఎన్నెన్నో.
ఇటువంటి ఉత్తమ కథాగుచ్చాన్ని ప్రవాసాంధ్రులకు అందిస్తున్న రచయిత శ్రీ రామచంద్రమౌళి గారికి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ, వారి కథలను ఆడియోగా చేసి మీకు నా గళం ద్వారా వినిపించే భాగ్యాన్ని కలుగజేసినందులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కథాభారతి శ్రోతల తరపున వారికి విశేష అభినందనలు. ఇంతటితో ఈనాటి కథాభారతి సమాప్తం. తిరిగి వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.